హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో వర్క్ బ్లౌజ్ ని ఈజీగా ఎలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ఈ వీడియోలో వచ్చేసి నేను కటింగ్ మాత్రమే చూపిస్తున్నానండి. నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను. మీరు కటింగ్ వీడియో అలాగే స్టిచ్చింగ్ వీడియో రెండు చూడండి, మీకు క్లియర్ గా అర్థం అవుతుంది. ఇప్పుడైతే ఈ బ్లౌజ్ ని ఈజీగా ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, ఇది వచ్చేసి మెయిన్ క్లాత్, ఇది వచ్చేసి లైనింగ్ క్లాత్. ఫస్ట్ అయితే మనం లైనింగ్ ని కట్ చేసుకోవాలి. ముందుగా మనం లైనింగ్ ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే ఈ ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉండేలా చూసుకొని ఈ మిషన్ అంచులు రెండు కూడా మనకు ఆపోజిట్ లో ఉండేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చివరన ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చివరన ఖర్చు కోసం 1/2 ఇంచ్ మార్జిన్ తో ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ పొడవుని మార్క్ చేసుకోవాలి. బ్లౌజ్ పొడవుని కొలుచుకునేటప్పుడు ఆది బ్లౌజ్ ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే ఈ బ్యాక్ పార్ట్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకి షోల్డర్ జాయింట్ కనిపిస్తుంది కదా, కరెక్ట్ గా ఈ జాయింట్ దగ్గర టేప్ ని ఈ విధంగా పెట్టేసుకొని షోల్డర్ కి స్ట్రైట్ గా ఉన్న ఈ బ్యాక్ టక్స్ చివరి వరకు ఇలా కొలుచుకోవాలి. ఇలా కొలుచుకున్నాము అంటే మనకి బ్లౌజ్ పొడవు అనేది కరెక్ట్ గా వస్తుంది. ఇక్కడైతే చూడండి, మనకి బ్లౌజ్ పొడవు ఎంత వచ్చింది, 14 ఇంచులు. ఇప్పుడు ఈ 14 ఇంచుల్ని మనం కింది వైపున ఖర్చు కోసం 1/2 ఇంచుకి మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే 14 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాము అంటే మనకి స్ట్రైట్ గా లైన్ డ్రా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి, మనం కింది వైపున ఖర్చు కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాం కదా, అలాగే పై వైపున షోల్డర్ ఖర్చు కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. మనకి బ్లౌజ్ పొడవు వచ్చేసింది కదా, ఇప్పుడు ఇక్కడ నడుము లూజ్ ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనం నడుము లూజ్ ని మార్క్ చేసుకోవాలి అంటే ఆది బ్లౌజ్ కి నడుము లూజ్ ఎంత ఉందో కొలుచుకోవాలి. ఆది బ్లౌజ్ కి నడుము లూజ్ ని కొలుచుకునేటప్పుడు ఈ ఉక్స్ పట్టీ దగ్గర నుంచి టేప్ ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా కొంచెం కొంచెం పట్టుకుంటూ కొలుచుకోవాలి. ఇలా కొలుచుకున్నాము అంటే మనకి నడుము లూజ్ అనేది కరెక్ట్ గా వస్తుంది. చూడండి, మీరు ఇలా కొలుచుకునేటప్పుడు ఈ కాజా పట్టీని కొలవకూడదండి. ఈ కాజా పట్టీని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ వరకు కొలుచుకోవాలి. మనకి నడుము లూజ్ ఎంత వచ్చింది, 30 ఇంచులు. ఇప్పుడు ఈ 30 ఇంచుల్లో 4వ భాగాన్ని తీసుకొని మనం నడుము లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి. 30 ఇంచుల్లో 4వ భాగం ఎలా తీసుకోవాలి అంటే ఫస్ట్ అయితే టేప్ ని 30 ఇంచుల దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్నాము అంటే మనకి 30 ఇంచుల్లో సగం వస్తుంది. 30 ఇంచుల్లో సగం వచ్చేసి 15 ఇంచులు. ఇప్పుడు మరలా టేప్ ని ఈ 15 ఇంచుల దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్నాము అంటే మనకి 30 ఇంచుల్లో 4వ భాగం అనేది వస్తుంది. 30 ఇంచుల్లో 4వ భాగం వచ్చేసి 7.5 ఇంచులు. ఇప్పుడు ఈ 7.5 ఇంచుల్ని మనం నడుము లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నుంచి ఇలా 7.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనకి బ్యాక్ సైడ్ డాట్స్ వస్తాయి కదా, ఈ డాట్స్ కోసం ఏ సైజ్ వారికైనా సరే 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. నడుము లూజ్ ని మార్క్ చేసుకున్నాం కదా, ఇప్పుడు బ్యాక్ నెక్ ని మార్క్ చేసుకోవాలి. బ్యాక్ నెక్ ని మార్క్ చేసుకునేటప్పుడు బ్లౌజ్ ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ మనం కింది వైపున ఖర్చు కోసం 1/2 ఇంచ్ కి మార్క్ చేసుకున్నాం కదా, కరెక్ట్ గా ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే ఖర్చు కోసం 1/4 ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చెస్ట్ లూజ్ ని మార్క్ చేసుకోవాలి. ఈ చెస్ట్ లూజ్ ని మార్క్ చేసుకునేటప్పుడు మనకి ఆది బ్లౌజ్ తో పని లేదండి. ఈ నడుము లూజ్ ని బేస్ చేసుకొని మనం చెస్ట్ లూజ్ ని ఈజీగా మార్క్ చేసుకోవచ్చు. అయితే మీరు అలా మార్క్ చేసుకోవాలి అంటే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే మనం ఆది బ్లౌజ్ కి నడుము లూజ్ ని కొలుచుకుంటాం కదా, నడుము లూజ్ ని కొలుచుకున్నప్పుడు ఈ నడుము లూజ్ వచ్చేసి 30 ఇంచులు 30 ఇంచుల కంటే తక్కువ ఉందనుకోండి, అంటే 29, 28 ఇలా వచ్చింది అనుకోండి, అలాంటప్పుడు అవన్నీ కూడా చిన్న సైజ్ బ్లౌజులని గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ మీ నడుము లూజ్ వచ్చేసి 30 ఇంచుల కంటే ఎక్కువ వచ్చింది అనుకోండి, అంటే 31, 32, 33 ఇలా మీ నడుము లూజ్ వచ్చేసి 30 ఇంచుల కంటే ఎక్కువ ఉంటే అవన్నీ కూడా పెద్ద సైజ్ బ్లౌజులని గుర్తుపెట్టుకోవాలి. ఈ ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకున్నారు అంటే ఏ సైజు వారికైనా సరే ఆది బ్లౌజ్ తో పని లేకుండా ఈ నడుము లూజ్ ని బేస్ చేసుకొని మనం చెస్ట్ లూజ్ ని ఈజీగా మార్క్ చేసుకోవచ్చు. ఇక్కడైతే చూడండి, ఇది మనకి ఏ సైజ్ బ్లౌజు, నడుము లూజ్ వచ్చేసి 30 ఇంచులు.
అంటే ఇది మనకి చిన్న సైజ్ బ్లౌజ్ అన్నమాట. చిన్న సైజ్ బ్లౌజులకు వచ్చేసి మనకి నడుము లూజ్ లో 4వ భాగం ఎంతైతే వస్తుందో దానికి 1 ఇంచ్ కలుపుకున్నాము అంటే మనకి చెస్ట్ లూజ్ అనేది వచ్చేస్తుంది. అదే పెద్ద సైజ్ బ్లౌజులకి అయితే మనకి నడుము లూజ్ లో 4వ భాగం ఎంతైతే వస్తుందో దానికి 1.5 ఇంచులు కలుపుకున్నాము అంటే మనకి చెస్ట్ లూజ్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడైతే ఇది మనకి చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి నడుము లూజ్ లో 4వ భాగానికి 1 ఇంచ్ కలుపుకోవాలి. ఇక్కడ మనకి నడుము లూజ్ లో 4వ భాగం ఎంత వచ్చింది? 7.5 ఇంచులు వచ్చింది కదా. ఇప్పుడు ఈ 7.5 ఇంచులకి 1 ఇంచ్ కలుపుకోవాలి. 7.5 ఇంచులకి 1 ఇంచ్ కలుపుకున్నాము అంటే 8.5 ఇంచులు వస్తుంది. అంటే ఈ బ్లౌజ్ కి చెస్ట్ లూజ్ వచ్చేసి 8.5 ఇంచులు అనమాట. ఇప్పుడు ఈ 8.5 ఇంచుల్ని మనం చెస్ట్ లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి. అయితే ఇక్కడ మనం చెస్ట్ లూజ్ ని ఎంత లెంత్ లో మార్క్ చేసుకోవాలి అంటే చూడండి, ఇక్కడ నుంచి టేప్ ని ఈ విధంగా పెట్టేసుకొని 6 ఇంచులకి మార్క్ చేసుకొని ఈ మార్కింగ్ కి స్ట్రైట్ గా మనం చెస్ట్ లూజ్ ని మార్క్ చేసుకోవాలి. చెస్ట్ లూజ్ వచ్చేసి మనకి 8.5 ఇంచులు వచ్చింది కదా. ఇప్పుడు ఈ 8.5 ఇంచుల్ని ఇక్కడ నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఖర్చు కోసం 1.5 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. మీకు ఒకవేళ ఖర్చు కొంచెం ఎక్కువగా కావాలి అనుకుంటే మీరు 2 ఇంచెస్ కూడా మార్క్ చేసుకోవచ్చు. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు మరలా ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్ గా ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ షోల్డర్ ని మార్క్ చేసుకోవాలి. ఈ నెక్ షోల్డర్ ని మార్క్ చేసుకునేటప్పుడు కూడా మనకి ఆది బ్లౌజ్ తో పని లేదండి. ఇది ఏ సైజ్ బ్లౌజ్ అనే దాన్ని బట్టి ఇక్కడ మనం నెక్ షోల్డర్ ని ఈజీగా మార్క్ చేసుకోవచ్చు. అంటే చిన్న సైజ్ బ్లౌజా పెద్ద సైజ్ బ్లౌజా అనే దాన్ని బట్టి మార్క్ చేసుకోవచ్చు. ఇక్కడైతే చూడండి, ఇది మనకి ఏ సైజ్ బ్లౌజు? నడుము లూజు 30 ఇంచులు. అంటే ఇది మనకి చిన్న సైజ్ బ్లౌజు. చిన్న సైజ్ బ్లౌజులకు వచ్చేసి మనం నెక్ షోల్డర్ కలిపి 5 ఇంచులకు మార్క్ చేసుకోవచ్చు, లేదంటే 5.5 ఇంచులు కూడా మార్క్ చేసుకోవచ్చు. అదే పెద్ద సైజ్ బ్లౌజులకి అయితే 5.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇది మనకి చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ నేను నెక్ షోల్డర్ కలిపి 5.5 ఇంచులకి అయితే మార్క్ చేస్తున్నానండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే 5.5 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక డౌన్ ని మార్క్ చేసుకోవాలి. ఈ చంక డౌన్ ని మార్క్ చేసుకునేటప్పుడు ఏ సైజు వారికైనా సరే 6 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ బాగా సన్నగా ఉన్నారనుకోండి, అంటే నడుము లూజ్ వచ్చేసి 25 ఇంచులు 25 ఇంచుల కంటే తక్కువ ఉందనుకోండి, అలాంటి వాళ్ళకి మాత్రం 5.5 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మార్క్ చేసుకొని స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కార్నర్ కి మధ్యలో ఈ విధంగా ఒక మార్క్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక రౌండ్ ని డ్రా చేసుకోవడం కోసం ఈ కార్నర్ దగ్గర నుంచి చిన్న సైజ్ బ్లౌజులకి అయితే 1.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. అదే పెద్ద సైజ్ బ్లౌజులకి అయితే 1.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇది మనకి చిన్న సైజ్ బ్లౌజే కాబట్టి ఈ విధంగా 1.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్ ని కలుపుతూ చంక రౌండ్ ని డ్రా చేసుకోవాలి. ఈ చంక రౌండ్ ని డ్రా చేసుకునేటప్పుడు ఈ స్కేల్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి, ముఖ్యంగా బిగినర్స్ కి. చూసారు కదా, ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్ ని టచ్ అవుతూ స్కేల్ ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా ఈజీగా మనం చంక రౌండ్ ని డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి చంక రౌండ్ వచ్చేసింది కదా. ఇప్పుడు మనకి ఈ చంక రౌండ్ అనేది కరెక్ట్ గా సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎలా చెక్ చేసుకోవాలి అంటే ఇక్కడ చూడండి, మనకి నడుము లూజ్ లో 4వ భాగం ఎంత వచ్చింది? 7.5 ఇంచులు. మనకి నడుము లూజ్ లో 4వ భాగం ఎంత అయితే వస్తుందో ఈ చంక రౌండ్ కూడా అంతే రావాలి. అంటే ఇక్కడ మనకి చంక రౌండ్ వచ్చేసి 7.5 ఇంచులు రావాలన్నమాట. ఇక్కడ మీరు కొలుచుకునేటప్పుడు ఈ షోల్డర్ ఖర్చు 1/2 ఇంచ్ వదిలేసి ఇక్కడ నుంచి టేప్ ని విధంగా పెట్టేసుకొని ఇలా కొలుచుకోవాలి. చూసారా, 7.5 ఇంచులు కరెక్ట్ గా సరిపోయింది. ఇప్పుడు నెక్ షోల్డర్ ని మార్క్ చేసుకోవాలి. నెక్ కోసం 2.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇక మిగిలిన ఈ 3 ఇంచులు వచ్చేసి షోల్డర్ కోసం అన్నమాట. ఇక్కడ మనం నెక్ వెడల్పు వచ్చేసి 2.5 ఇంచులకి మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ కింది వైపు వచ్చేసి 3 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం నెక్ షేప్ ని డ్రా చేసుకోని అవసరం లేదండి. ఎందుకంటే ఆల్రెడీ మనకి మెయిన్ క్లాత్ కి నెక్ షేప్ ఇచ్చేసి ఉంటారు కాబట్టి ఇక్కడ మనం మరలా ప్రత్యేకంగా నెక్ షేప్ ని డ్రా చేసుకోని అవసరం లేదు. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. మీరు ఇక్కడ కట్ చేసుకునేటప్పుడు బ్యాక్ నెక్ ని కట్ చేయొద్దండి. అంటే మనకి ఇది వచ్చేసి వర్క్ బ్లౌజ్ కాబట్టి మనం బ్యాక్ నెక్ కానీ ఫ్రంట్ నెక్ కానీ కట్ చేసుకోకూడదు. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ డాట్స్ ని మార్క్ చేసుకోవాలి.
ఈ బ్యాక్ డాట్స్ ని మార్క్ చేసుకునేటప్పుడు ఏ సైజ్ వారికైనా సరే ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇక్కడ మనకి చెస్ట్ లూజ్ మార్కింగ్ కనిపిస్తుంది కదా, ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ ఫోల్డింగ్ దగ్గర ఒక టక్స్ పెట్టుకోవాలి బ్యాక్ డాట్స్ కోసం. ఇప్పుడు ఇక్కడ చూడండి మనకి ఫోల్డింగ్ కనిపిస్తుంది కదా, ఇప్పుడు ఈ ఫోల్డింగ్ మీదనే ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు డాట్ పొడవుని మార్క్ చేసుకోవాలి. ఈ డాట్ పొడవు వచ్చేసి ఏ సైజ్ వారికైనా సరే 4 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ బ్లౌజ్ పొడవు ఎక్కువగా ఉందనుకోండి, అలాంటప్పుడు మాత్రం 4.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ డాట్ కోసం ఇక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ 1 ఇంచుని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. అంటే ఈ మార్కింగ్ కి ఇటువైపున 1/2 ఇంచు అలాగే ఇటువైపున 1/2 ఇంచు ఉండేలా మార్క్ చేసుకొని ఈ విధంగా లైన్స్ ని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ డాట్ పొడవుని మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గర మార్కర్ వీల్ తో ఒకసారి రఫ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ మనం చెస్ట్ లూజ్ కోసం మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గర కూడా మార్కర్ వీల్ తో రఫ్ చేసుకోవాలి. ఇలా రఫ్ చేసుకొని ఈ చెస్ట్ లూజ్ మార్కింగ్ దగ్గర ఒక టక్స్ పెట్టుకోవాలి. చూసారా, ఈ విధంగా మనం మార్కర్ వీల్ తో రఫ్ చేసుకున్నాము అంటే మనకి కింది వైపున ఉన్న క్లాత్ కి మార్కింగ్ అనేది పడిపోతుంది. ఈ విధంగా మనకి మార్కింగ్ కనిపించడం వల్ల మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు సైడ్ జాయింట్లు వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా, ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి మనం నెక్ వెడల్పు వచ్చేసి 2.5 ఇంచులకి మార్క్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం స్టిచ్ చేసేటప్పుడు నెక్ తిప్పుకుంటాం కదా, నెక్ తిప్పుకోవడానికి ఖర్చు కావాలి కాబట్టి ఖర్చు కోసం 1/2 ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. అర్థమైంది కదా, మనం నెక్ వెడల్పు ఎంతైతే తీసుకుంటామో అక్కడి నుంచి ఖర్చు కోసం 1/2 ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఈ మార్కింగ్ దగ్గర ఒక టక్స్ పెట్టుకోవాలి. అలాగే మిడిల్ పాయింట్ కోసం ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి, ఈ కింది వైపును కూడా ఒక టక్స్ పెట్టుకోవాలి. బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా, ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఈ హ్యాండ్స్ ని కట్ చేసుకునే ముందు బ్యాక్ పార్ట్ యొక్క చంక రౌండ్ ఎంత ఉందో కొలుచుకోవాలి. ఎందుకు అంటే ఎప్పుడైనా సరే మనం హ్యాండ్స్ ని కట్ చేసుకునేటప్పుడు అది బ్లౌజ్ కైనా సరే డ్రెస్ కైనా సరే బ్యాక్ పార్ట్ యొక్క చంక రౌండ్ ని బేస్ చేసుకొని హ్యాండ్స్ ని కట్ చేసుకున్నాము అంటే మనకి హ్యాండ్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది. అంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు హ్యాండ్స్ జాయింట్ చేస్తాం కదా, అప్పుడు మనకి ఎక్కువ తక్కువలు అనేవి రాకుండా ఉంటాయి. ఇప్పుడైతే ఈ చంక రౌండ్ ఎలా కొలుచుకోవాలో చూద్దాం. చూడండి, ఈ చంక రౌండ్ ని కొలుచుకునేటప్పుడు ఇక్కడ నుంచి టేప్ ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా కొలుచుకోవాలి. చూసారా, మనకి చంక రౌండ్ ఎంత వచ్చింది? 9.75 ఇంచులు వచ్చింది. ఇప్పుడు ఈ 9.75 ఇంచుల్లో 1 ఇంచు తగ్గించుకోవాలి. 9.75 ఇంచుల్లో 1 ఇంచు తగ్గించుకున్నాము అంటే 8.25 ఇంచులు వస్తుంది. ఇప్పుడు ఈ 8.25 ఇంచుల్ని ఇక్కడ నోట్ చేసుకోవాలి. మీ బ్లౌజ్ కి చంక రౌండ్ ని కొలుచుకున్నప్పుడు ఎంత అయితే వస్తుందో అందులో నుంచి 1 ఇంచు తగ్గించుకొని ఈ విధంగా నోట్ చేసుకోవాలి. అంటే మనం హ్యాండ్స్ ని కట్ చేసుకోవాలి అంటే క్లాత్ యొక్క వెడల్పు వచ్చేసి 8.25 ఇంచులు వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. హ్యాండ్స్ ని కట్ చేసుకునేటప్పుడు ఈ ఓపెన్స్ రెండు కూడా మన వైపు ఉండేలా చూసుకొని ఈ ఫోల్డింగ్ వచ్చేసి మనకు ఆపోజిట్ లో ఉండేలా చూసుకొని ఇలా 4 మడతలు వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ క్లాత్ యొక్క వెడల్పు ఎంత ఉందో ఒకసారి కొలుచుకోవాలి. క్లాత్ వెడల్పు వచ్చేసి 8 ఇంచులు ఉంది, కానీ మనకి ఎంత వెడల్పు రావాలి? ఇక్కడ నోట్ చేసుకున్నాం కదా, మనకి క్లాత్ వెడల్పు వచ్చేసి 8.25 ఇంచులు రావాలి. అంటే ఇప్పుడు మనం ఈ క్లాత్ ని 8.25 ఇంచులు వెడల్పు వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి మనకు కరెక్ట్ గా 8.25 ఇంచులు సరిపోయింది. ఈ విధంగా మనకి క్లాత్ ఎంత వెడల్పు అయితే కావాలో అంత వెడల్పు వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చివరన ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ పొడవుని మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ పొడవుని కొలుచుకునేటప్పుడు ఇక్కడ చూడండి మనకి హ్యాండ్ జాయింట్ కనిపిస్తుంది కదా, ఈ జాయింట్ దగ్గర నుంచి టేప్ ని విధంగా పెట్టేసుకొని ఈ చివరి వరకు ఎంత ఉందో కొలుచుకోవాలి. మనకి హ్యాండ్ పొడవు ఎంత ఉంది? 5.25 ఇంచులు ఉంది.
ఇప్పుడు ఈ 5 ఇంచులకి మనకి కింది వైపున అలాగే పై వైపున ఖర్చు కావాలి కాబట్టి ఖర్చు కోసం 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. 5 ఇంచులకి 1 ఇంచ్ యాడ్ చేసుకున్నాము అంటే 6 ఇంచులు వస్తుంది. అంటే మనకి హ్యాండ్ పొడవు వచ్చేసి ఖర్చులతో కలిపి 6 ఇంచులు అనమాట. ఇప్పుడు ఈ 6 ఇంచుల్ని ఇక్కడి నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే 6 ఇంచుల్ని ఇటువైపును కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక డౌన్ ని మార్క్ చేసుకోవాలి. ఈ చంక డౌన్ ని మార్క్ చేసుకునేటప్పుడు మనకి ఆది బ్లౌజ్ తో పని లేదండి. ఇది ఏ సైజ్ బ్లౌజ్ అనే దాన్ని బట్టి మార్క్ చేసుకోవచ్చు. అంటే చిన్న సైజ్ బ్లౌజా పెద్ద సైజ్ బ్లౌజా అనే దాన్ని బట్టి మార్క్ చేసుకోవచ్చు. ఇక్కడైతే ఇది మనకి ఏ సైజ్ బ్లౌజు, చిన్న సైజ్ బ్లౌజు. చిన్న సైజ్ బ్లౌజులకు వచ్చేసి చంక డౌన్ 3 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. అదే పెద్ద సైజ్ బ్లౌజులకి అయితే 3.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ లూజ్ ని మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ ని కొలుచుకునేటప్పుడు హ్యాండ్ ని లూజ్ అనేది లేకుండా ఈ విధంగా టైట్ గా పట్టుకొని కొలుచుకోవాలి. హ్యాండ్ లూజ్ వచ్చేసి 6 ఇంచులు. ఇప్పుడు ఈ 6 ఇంచుల్ని ఇక్కడి నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక లూజ్ ని మార్క్ చేసుకోవాలి. ఈ చంక లూజ్ ని మార్క్ చేసుకునేటప్పుడు మనకి ఆది బ్లౌజ్ తో పని లేదండి. ఎందుకంటే ఇక్కడ మనం హ్యాండ్స్ ని బ్యాక్ పార్ట్ యొక్క చంక రౌండ్ ని బేస్ చేసుకొని కట్ చేసుకుంటున్నాం కాబట్టి మనం ముందుగా కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ ని తీసుకొని ఇక్కడ మనం ఖర్చు కోసం ఎంతైతే తీసుకున్నామో అదే ఖర్చుని ఇక్కడ మార్క్ చేసుకున్నాము అంటే మనకి చంక లూజ్ అనేది కరెక్ట్ గా వచ్చేస్తుంది. ఇక్కడైతే చూడండి మనం ఖర్చు కోసం ఎంత తీసుకున్నాము, 1.5 ఇంచులు తీసుకున్నాం కదా. ఇప్పుడు ఈ 1.5 ఇంచుల్ని ఇక్కడ నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఈ 2 మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి మనం ఖర్చు కోసం 1.5 ఇంచులు తీసుకున్నాం కదా. ఇప్పుడు ఇదే 1.5 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకొని స్ట్రైట్ గా ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ షేప్ ని డ్రా చేసుకోవాలి. ఈ హ్యాండ్ షేప్ ని డ్రా చేసుకోవడం కోసం ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి 2 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా క్రాస్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర నుంచి ఒక 1/4 ఇంచ్ కిందికి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మరలా ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి 1 ఇంచ్ కి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని ఈ మార్కింగ్ ని కలుపుతూ ఇలా కొంచెం కొంచెం డౌన్ చేసుకోవాలి. ఇప్పుడు మరలా ఇక్కడ నుంచి ఈ విధంగా ఒక 1/4 ఇంచ్ కిందికి డౌన్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ కూడా ఒక టక్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి మనం హ్యాండ్ లూజ్ కోసం మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ మార్కింగ్ మీదనే మార్కర్ వీల్ తో రఫ్ చేసుకోవాలి. ఇలా రఫ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి వచ్చేసి 4 మడతలు కదా. ఇలా ఓపెన్ చేసేసుకొని 2 మడతలకి లోతు తీసుకోవాలి. ఇక్కడ మీరు లోతు తీసుకునేటప్పుడు ఇటువైపున మనకి జాయింట్లు పడతాయి కాబట్టి మనం లోతు అనేది ఇటువైపున తీసుకోవాలి. చూడండి హ్యాండ్స్ కి లోతు తీసుకునేటప్పుడు ఏ సైజు వారికైనా సరే ఫస్ట్ ఈ టక్స్ దగ్గర నుంచి టేప్ ని విధంగా పెట్టేసుకొని 1 ఇంచ్ దగ్గరికి ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఈ టక్స్ దగ్గర నుంచి మనం 1 ఇంచ్ కి మార్క్ చేసుకున్నాం కదా. ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ ఫోల్డింగ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర ఏ సైజు వారికైనా సరే 3/4 ఇంచ్ కి మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మనం లోతు అనేది 3/4 ఇంచ్ తీసుకున్నాము అంటే మనకి చంక దగ్గర ముడతలు అనేవి రాకుండా ఉంటాయి. ఒకవేళ బాగా సన్నగా ఉన్నారనుకోండి, అంటే నడుము లూజ్ వచ్చేసి 25 ఇంచులు 25 ఇంచుల కంటే తక్కువ ఉందనుకోండి, అలాంటప్పుడు 1/2 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. ఇక మిగతా ఎవరికైనా కూడా 3/4 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ టక్స్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మరలా ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఇక్కడ మనం 1 ఇంచ్ కి మార్క్ చేసుకున్నాం కదా. ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం లోతు తీసుకున్న వైపున గుర్తు కోసం ఈ విధంగా ఒక టక్స్ పెట్టుకోవాలి. హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా. ఇక్కడ చూడండి మనకి ఒక వైపున జాయింట్లు పడతాయి. మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఇటు వైపున జాయింట్లు వేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం.
ఫ్రంట్ పార్ట్ ని కట్ చేసుకునేటప్పుడు ఈ ఓపెన్స్ రెండు కూడా మన వైపు ఉండేలా చూసుకొని మనం ముందుగా కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ ని తీసుకొని స్ట్రైట్ కటింగ్ అయితే ఈ విధంగా స్ట్రైట్ గా పెట్టేసుకోవాలి. అదే క్రాస్ కటింగ్ అయితే ఇలా క్రాస్ గా పెట్టేసుకోవాలి. ఇక్కడ నేనైతే క్రాస్ కటింగే చేస్తున్నానండి. మీరు క్రాస్ కటింగ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు బ్యాక్ పార్ట్ ని ఈ విధంగా క్రాస్ గా పెట్టేసుకొని ఇప్పుడు మనకి ఈ బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో యాజ్ ఇట్ ఈజ్ గా చుట్టూ కూడా అలాగే మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి మనకి చెస్ట్ లూజ్ మార్కింగ్ కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఈ మార్కింగ్ కి రెండు వైపులా కూడా ఇలా మార్క్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ చూడండి మనం టక్స్ పెట్టుకున్నాం కదా, ఈ టక్స్ పెట్టుకున్న చోట ఇలా ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర మార్కర్ వీల్ తో ఒకసారి రఫ్ చేసుకోవాలి. ఇలా రఫ్ చేసుకున్నాము అంటే మనకి కింది వైపు ఉన్న క్లాత్ కి మార్కింగ్ అనేది పడిపోతుంది. ఇలా మనకి మార్కింగ్ కనిపించడం వల్ల ఫ్రంట్ పార్ట్ కి లోతు తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ ని తీసివేసి ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ కూడా లైన్స్ ని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని ఇప్పుడు ఈ కార్నర్ కి మధ్యలో ఈ విధంగా ఒక మార్క్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కి లోతు తీసుకోవడం కోసం ఇక్కడ నుంచి టేప్ ని ఈ విధంగా పెట్టేసుకొని ఏ సైజు వారికైనా సరే 1/2 ఇంచ్ కి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్ ని కలుపుతూ ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ కి లోతుని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ మార్కింగ్ కదా. ఇప్పుడు ఇందులో మనం ఫ్రంట్ పార్ట్ ని మార్క్ చేసుకోవాలి అంటే ఏ సైజు వారికైనా సరే ఈ బ్యాక్ పార్ట్ మార్కింగ్ దగ్గర నుంచి ఈ విధంగా 2 ఇంచులు తగ్గించుకొని మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఇదే 2 ఇంచుల్ని ఇటువైపును కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అర్థమైంది కదా. ఇది వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ మార్కింగ్. ఈ బ్యాక్ పార్ట్ మార్కింగ్ దగ్గర నుంచి ఏ సైజు వారికైనా సరే ఈ విధంగా 2 ఇంచులు తగ్గించుకొని ఇందులోనే మనం ఫ్రంట్ పార్ట్ ని మార్క్ చేసుకోవాలి. ఈ 2 ఇంచులు వచ్చేసి షేప్ బెల్ట్ కోసం అన్నమాట. ఇప్పుడైతే మనం ఇందులో ఫ్రంట్ పార్ట్ ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ అయితే ఫ్రంట్ నెక్ ని మార్క్ చేసుకోవాలి. ఈ ఫ్రంట్ నెక్ ని మార్క్ చేసుకునేటప్పుడు మనం ఆది బ్లౌజ్ తో అయినా మార్క్ చేసుకోవచ్చు, లేదంటే ఇది మనకి ఏ సైజ్ బ్లౌజ్ అనే దాన్ని బట్టి అయినా మార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఆది బ్లౌజ్ తోనే మార్క్ చేస్తున్నానండి. ఇక్కడ మనం నెక్ ని మార్క్ చేసుకునే ముందు షోల్డర్ ఖర్చు కోసం 1/2 ఇంచ్ మార్జిన్ తో ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆది బ్లౌజ్ కి ఉక్స్ పట్టి సైడ్ ఉన్న నెక్ ని తీసుకోవాలి. ఇక్కడ చూడండి మనకి షోల్డర్ జాయింట్ కనిపిస్తుంది కదా, ఈ జాయింట్ దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ మనం షోల్డర్ ఖర్చు కోసం 1/2 ఇంచ్ కి మార్క్ చేసుకున్నాం కదా, కరెక్ట్ గా ఈ మార్కింగ్ దగ్గర ఈ మార్కింగ్ వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇక్కడికి వచ్చేసరికి మనకి ఈ ఉక్స్ పట్టి వచ్చేసి ఈ మార్కింగ్ కి స్ట్రైట్ గా ఉండేలా చూసుకోవాలి. అర్థమైంది కదా. మనకి ఈ రెండు మార్కింగ్లు ఒకే చోటికి రావాలి. అలాగే ఇక్కడికి వచ్చేసరికి ఉక్స్ పట్టి స్ట్రైట్ గా ఉండేలా చూసుకోవాలి. ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే ఖర్చు కోసం 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఫ్రంట్ నెక్ పొడవు ఎంత వచ్చిందో ఒకసారి కొలుచుకోవాలి. ఫ్రంట్ నెక్ పొడవు వచ్చేసి 6.5 ఇంచులు వచ్చింది. ఇప్పుడు ఇదే 6.5 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకొని స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ మనం నెక్ వెడల్పు వచ్చేసి 2.5 ఇంచులు తీసుకున్నాం కదా. ఇప్పుడు ఈ కింది వైపు వచ్చేసి 3 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం నెక్ షేప్ ని డ్రా చేసుకోని అవసరం లేదండి. ఇప్పుడైతే ఇక్కడ మనం ఉక్స్ పట్టి కాజా పట్టి పొడవుని మార్క్ చేసుకోవాలి. ఈ ఉక్స్ పట్టి కాజా పట్టి పొడవుని మార్క్ చేసుకునేటప్పుడు మనకి ఆది బ్లౌజ్ తో పని లేదండి. ఏ సైజు వారికైనా సరే మనం ఈ బ్యాక్ పార్ట్ మార్కింగ్ దగ్గర నుంచి 2 ఇంచులు తగ్గించుకొని మార్క్ చేసుకున్నాం కదా, ఈ 2 ఇంచుల మార్కింగ్ దగ్గర నుంచి ఇలా 1 ఇంచ్ పైకి మార్క్ చేసుకున్నాము అంటే మనకి ఉక్స్ పట్టి కాజా పట్టి పొడవు అనేది కరెక్ట్ గా సరిపోతుంది. ఇప్పుడు చంక డౌన్ ని మార్క్ చేసుకోవాలి. ఈ చంక డౌన్ ని మార్క్ చేసుకునేటప్పుడు ఏ సైజు వారికైనా సరే ఈ 2 ఇంచుల మార్కింగ్ దగ్గర నుంచి ఇలా ఒక 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడవుని మార్క్ చేసుకోవాలి. ఈ ఫ్రంట్ పార్ట్ పొడవుని మార్క్ చేసుకునేటప్పుడు కూడా మనకి ఆది బ్లౌజ్ తో పని లేదండి. ఏ సైజు వారికైనా సరే ఈ 2 ఇంచుల మార్కింగ్ దగ్గర నుంచి
ఇలా ఒక హాఫ్ ఇంచి కిందికి మార్క్ చేసుకున్నాము అంటే మనకి ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది కరెక్ట్ గా సరిపోతుంది. ఒకవేళ పెద్ద సైజ్ బ్లౌజ్ అయ్యుండి చెస్ట్ ఎక్కువగా ఉందనుకోండి, అలాంటప్పుడు మాత్రం ఈ 2 ఇంచుల మార్కింగ్ దగ్గర నుంచి ఇలా 1 ఇంచి కిందికి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే ఇక్కడ మనం హాఫ్ ఇంచి కిందికి మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ కి స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ డాట్ ని మార్క్ చేసుకోవాలి. ఈ మెయిన్ డాట్ ని మార్క్ చేసుకోవడం కోసం ఫస్ట్ అయితే ఏ సైజ్ వారికైనా సరే ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా 2.5 ఇంచుల దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మెయిన్ డాట్ వెడల్పుని మార్క్ చేసుకోవాలి. ఈ డాట్ వెడల్పుని మార్క్ చేసుకునేటప్పుడు మనకి ఆది బ్లౌజ్ తో పని లేదండి. ఇది ఏ సైజ్ బ్లౌజ్ అనే దాన్ని బట్టి మార్క్ చేసుకోవచ్చు. అంటే చిన్న సైజ్ బ్లౌజా, మీడియం సైజ్ బ్లౌజా, పెద్ద సైజ్ బ్లౌజా అనే దాన్ని బట్టి మార్క్ చేసుకోవచ్చు. ఇక్కడైతే చూడండి మనకి నడుము లూజ్ వచ్చేసి 25 ఇంచులు, 25 ఇంచుల కంటే తక్కువ ఉందనుకోండి, అలాంటప్పుడు ఈ డాట్ వెడల్పు వచ్చేసి 2 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. అదే మీ నడుము లూజ్ వచ్చేసి 25 ఇంచుల కంటే ఎక్కువ, 30 ఇంచుల కంటే తక్కువ ఉందనుకోండి, అలాంటప్పుడు ఈ డాట్ వెడల్పు వచ్చేసి 2.5 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీ నడుము లూజ్ వచ్చేసి 30 ఇంచుల కంటే ఎక్కువ ఉందనుకోండి, అలాంటప్పుడు ఈ డాట్ వెడల్పు 2.25 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీ నడుము లూజు 30 ఇంచుల కంటే ఎక్కువ ఉండి చెస్ట్ ఎక్కువగా ఉందనుకోండి, అలాంటప్పుడు మనం డాట్ వెడల్పు 3 ఇంచులు కూడా తీసుకోవచ్చు. ఈ ఒక్క విషయం మీరు గుర్తు పెట్టుకున్నారు అంటే ఏ సైజు వారికైనా సరే ఆది బ్లౌజ్ తో పని లేకుండా ఈ మెయిన్ డాట్ వెడల్పు అనేది కరెక్ట్ గా మార్క్ చేసుకోవచ్చు. ఇక్కడైతే ఇది మనకి ఏ సైజ్ బ్లౌజు, ఈ బ్లౌజ్ కి నడుము లూజ్ వచ్చేసి 30 ఇంచులు, అంటే ఇది మనకి మీడియం సైజ్ బ్లౌజ్. ఈ బ్లౌజ్ కి మెయిన్ డాట్ వెడల్పు వచ్చేసి 2.5 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. చూడండి ఇక్కడ నుంచి ఇలా 2.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మరలా ఇక్కడ నుంచి ఇక్కడ మనం హాఫ్ ఇంచ్ కి మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ ని స్టిచ్ చేసేటప్పుడు ఫస్ట్ ఈ మెయిన్ డాట్ ని స్టిచ్ చేస్తాం కదా, ఎప్పుడైతే మనం ఈ మెయిన్ డాట్ ని స్టిచ్ చేస్తామో అప్పుడు మనకు ఆటోమేటిక్ గా ఫ్రంట్ పార్ట్ అనేది తగ్గిపోతుంది. ఫ్రంట్ పార్ట్ తగ్గిపోవడం వల్ల ఏమవుతుంది, ఉక్స్ పట్టీకి కాజా పట్టీకి మధ్యలో గ్యాప్ వచ్చేస్తుంది. ఉక్స్ పట్టీకి కాజా పట్టీకి మధ్యలో గ్యాప్ వచ్చింది అంటే మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఫ్రంట్ సైడ్ అది వేసినట్లుగా వస్తుంది. అయితే మీకు ఈ ఉక్స్ పట్టీకి కాజా పట్టీకి మధ్యలో గ్యాప్ అనేది రాకుండా ఉండాలి అంటే చూడండి ఇక్కడ నుంచి టేప్ ని ఈ విధంగా పెట్టేసుకొని చిన్న సైజ్ బ్లౌజులకి అయితే 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. అదే పెద్ద సైజ్ బ్లౌజులకి అయితే 1.5 ఇంచులు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇది మనకి చిన్న సైజ్ బ్లౌజే కాబట్టి ఈ విధంగా 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి క్రాస్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అర్థమైంది కదా, ఈ విధంగా మనం చిన్న సైజ్ బ్లౌజులకి అయితే 1 ఇంచు, పెద్ద సైజ్ బ్లౌజులకి అయితే 1.5 ఇంచులు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవడం వల్ల మనకి ఉక్స్ పట్టీకి కాజా పట్టీకి మధ్యలో గ్యాప్ అనేది రాకుండా ఉంటుంది. ఇప్పుడు మనకి ఇటు సైడ్ వచ్చేసి ఉక్స్ పట్టీ కాజా పట్టీ వస్తుంది కదా, ఇప్పుడు ఈ ఉక్స్ పట్టీ కాజా పట్టీ ఖర్చు కోసం ఈ విధంగా ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ నెక్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి క్రాస్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. చూడండి మీరు ఇక్కడ కట్ చేసుకునేటప్పుడు నెక్ ని కట్ చేయకూడదండి, ఫ్రంట్ నెక్ కానీ బ్యాక్ నెక్ కానీ రెండింటిని కూడా కట్ చేయకూడదు. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ చూడండి మనం 1/4 ఇంచ్ కిందికి మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గర కూడా ఒక టక్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు మరలా ఇక్కడ చూడండి మనం మెయిన్ డాట్ కోసం మార్క్ చేసుకున్నాం కదా, మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్స్ దగ్గర టక్స్ పెట్టుకోవాలి. ఇలా టక్స్ పెట్టుకొని ఇప్పుడు ఈ టక్స్ రెండు కూడా ఇలా ఒకే చోటికి వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా ఒకసారి రఫ్ చేసుకోవాలి. ఇలా రఫ్ చేసుకున్నాము అంటే ఇక్కడ చూడండి మనకి ఫోల్డింగ్ లాగా కనిపిస్తుంది కదా, ఇప్పుడు ఈ ఫోల్డింగ్ మీదనే ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు డాట్ పొడవుని మార్క్ చేసుకోవాలి. ఈ డాట్ పొడవు వచ్చేసి ఏ సైజు వారికైనా సరే 2.5 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మార్క్ చేసుకొని ఈ విధంగా లైన్స్ ని డ్రా చేసుకోవాలి. మనకి మెయిన్ డాట్ వచ్చేసింది కదా, ఇప్పుడు రెండవ డాట్ ని మార్క్ చేసుకోవాలి. ఈ రెండవ డాట్ ని మార్క్ చేసుకునేటప్పుడు ఏ సైజు వారికైనా సరే ఫస్ట్ ఇక్కడ నుంచి ఇలా ఒక 1/2 ఇంచ్ కిందికి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ చివరి వరకు ఎంత ఉందో కొలుచుకోవాలి. మనకి ఎంత వచ్చింది, 4.35 ఇంచులు వచ్చింది కదా, ఇప్పుడు ఈ 4.35 ఇంచుల్లో సగానికి ఒక మార్క్ చేసుకోవాలి. 4.35 ఇంచుల్లో సగం అంటే
టేప్ ని 4.5 ఇంచుల దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకున్నాము అంటే మనకి 4.5 ఇంచుల్లో సగం వస్తుంది. ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి రెండవ డాట్ కోసం. ఇప్పుడు రెండవ డాట్ పొడవుని మార్క్ చేసుకోవాలి. ఈ రెండవ డాట్ పొడవు వచ్చేసి ఏ సైజ్ వారికైనా సరే 2.5 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ డాట్ వెడల్పుని మార్క్ చేసుకోవాలి. ఈ డాట్ వెడల్పు వచ్చేసి ఈ మార్కింగ్ కి ఇటువైపున 1/4 ఇంచు అలాగే ఇటువైపున 1/4 ఇంచు ఉండేలా మార్క్ చేసుకొని ఈ విధంగా లైన్స్ ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మూడవ డాట్ ని మార్క్ చేసుకోవాలి. ఈ మూడవ డాట్ ని మార్క్ చేసుకునే ముందు ఇక్కడ చూడండి మనం మెయిన్ డాట్ ని మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గర మార్కర్ వీల్ తో ఒకసారి రఫ్ చేసుకోవాలి. ఇలా రఫ్ చేసుకున్నాము అంటే మనకి కింది వైపున ఉన్న క్లాత్ కి మార్కింగ్ అనేది పడిపోతుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి మనకి మార్కింగ్ కనిపిస్తుంది కదా, కరెక్ట్ గా ఈ మార్కింగ్ దగ్గర నుంచి క్లాత్ ని ఇలా చంక రౌండ్ వైపుకి ఫోల్డ్ చేసుకోవాలి. మనం క్లాత్ ని ఇలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు ఈ చివరన ఎడ్జెస్ ఎక్కడికైతే సమానంగా వస్తాయో అక్కడికి ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ ఫోల్డింగ్ దగ్గర ఒక టక్స్ పెట్టుకోవాలి మూడవ డాట్ కోసం. ఇప్పుడు ఇక్కడ చూడండి మనకి ఫోల్డింగ్ కనిపిస్తుంది కదా, ఇప్పుడు ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి 1/4 ఇంచు యువతలకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ టక్స్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మూడవ డాట్ పొడవుని మార్క్ చేసుకోవాలి. ఈ మూడవ డాట్ పొడవు వచ్చేసి ఏ సైజు వారికైనా సరే 3.5 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ డాట్ వెడల్పుని మార్క్ చేసుకోవాలి. ఈ డాట్ వెడల్పు వచ్చేసి ఈ మార్కింగ్ కి ఇటువైపున 1/4 ఇంచు అలాగే ఇటువైపున 1/4 ఇంచు ఉండేలా మార్క్ చేసుకొని ఈ విధంగా లైన్స్ ని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్స్ దగ్గర మార్కర్ వీల్ తో ఒకసారి రఫ్ చేసుకోవాలి. ఇలా రఫ్ చేసుకున్నాము అంటే మనకి కింది వైపున ఉన్న క్లాత్ కి మార్కింగ్ అనేది పడిపోతుంది. ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా, ఇప్పుడు షేప్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. చూడండి ఈ మిగిలిన క్లాత్ లో మనం షేప్ బెల్ట్ ని కట్ చేసుకునేటప్పుడు క్లాత్ ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే ఈ మిషన్ అంచులు రెండు కూడా మన వైపు ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఈ అంచులు వచ్చిన వైపు వచ్చేసి స్కేల్ వెడల్పుతో ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని ఈ క్లాత్ ని కట్ చేసుకోవాలి. ఈ క్లాత్ వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ కి పట్టీ వేస్తాం కదా, పట్టీ కోసం అన్నమాట. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు షేప్ బెల్ట్ పొడవుని మార్క్ చేసుకోవాలి. ఈ షేప్ బెల్ట్ పొడవుని మార్క్ చేసుకునేటప్పుడు మనకి ఆది బ్లౌజ్ తో పని లేదండి. మనం ముందుగా కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ ని తీసుకొని ఇక్కడ నుంచి ఇలా పెట్టేసుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాము అంటే మనకి షేప్ బెల్ట్ పొడవు అనేది కరెక్ట్ గా సరిపోతుంది. ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎటువైపు అయినా సరే ఒక వైపున ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ అనే గుర్తు కోసం మార్క్ చేసుకోవాలి. అంటే మనకి ఇటు సైడ్ వచ్చేసి ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ అన్నమాట. ఇప్పుడు ఈ ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ వచ్చేసి ఏ సైజు వారికైనా సరే షేప్ బెల్ట్ హైట్ 3.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. అలాగే ఇటు సైడ్ వచ్చేసి ఏ సైజు వారికైనా సరే 3 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ నుంచి చిన్న సైజ్ బ్లౌజులకి అయితే 3.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. అదే పెద్ద సైజ్ బ్లౌజులకి అయితే 4 ఇంచులకు మార్క్ చేసుకోవాలి. ఇది మనకి చిన్న సైజ్ బ్లౌజే కాబట్టి ఈ విధంగా 3.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్ కి స్ట్రైట్ గా టేప్ ని విధంగా పెట్టేసుకొని ఏ సైజ్ వారికైనా సరే 2.5 ఇంచులకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ 3 మార్కింగ్ని కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇటు సైడ్ వచ్చేసి ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ కదా, ఇప్పుడు ఈ ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ వచ్చేసి ఈ కింది వైపు నుంచి ఇలా ఒక 1/4 ఇంచు క్రాస్ గా కట్ చేసుకోవాలి. ఇలా మనం ఒక 1/4 ఇంచు క్రాస్ గా కట్ చేసుకోవడం వల్ల మనం ఉక్స్ పట్టి కాజా పట్టిని స్టిచ్ చేసేటప్పుడు ఫినిషింగ్ అనేది నీట్ గా వస్తుంది. అలాగే మనకి ఇటు సైడ్ వచ్చేసి ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ అనే గుర్తు కోసం ఒక టక్స్ పెట్టుకోవాలి. షేప్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇక్కడ చూడండి మనం డాట్ వెడల్పు కోసం మార్క్ చేసుకున్నాం కదా, అలాగే ఇటు సైడ్ వచ్చేసి ఖర్చు కోసం 1/2 ఇంచ్ మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా క్రాస్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని ఈ క్లాత్ ని కట్ చేసుకోవాలి. ఏ సైజు వారికైనా సరే ఈ విధంగా మనం ఒక 1/2 ఇంచ్ క్లాత్ ని క్రాస్ గా కట్ చేసుకోవడం వల్ల
మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఈ బ్యాక్ సైడ్ వచ్చేసి ఎత్తి పట్టినట్లుగా ఉండే ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది. అలాగే మనకి చంక కింద ముడతలు కూడా రాకుండా ఫిట్టింగ్ పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఇప్పుడు మనకి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్, ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్, ఇవి వచ్చేసి హ్యాండ్స్, ఇవి వచ్చేసి షేప్ బెల్ట్. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా వర్క్ బ్లౌజ్ కి లైనింగ్ ఎలా కట్ చేసుకోవాలో. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి ఈ లైనింగ్ ని బేస్ చేసుకొని మెయిన్ క్లాత్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.